సవాలు చేసే వర్తమానము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయములో మొదటిసారిగా అన్యుల యొద్దకు సువార్త వెళ్ళుట గురించి చదువుతాము. యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందును భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉంటారని ప్రభువు తన శిష్యులతో చెప్పారు. 2వ అధ్యాయములో యెరూషలేము మరియు యూదయలోని యూదులతో సువార్త ఆరంభమైంది. 8వ అధ్యాయంలో సమరయుల దగ్గరకు వెళ్లారు. ఇప్పుడు సువార్త మొదటిసారి అన్యుల దగ్గరకు వెళ్ళుచున్నది. యూదులకును మరియు అన్యులకును మొదటిసారి సువార్త చెప్పే ధన్యత పేతురుకు ఇవ్వబడింది. కొర్నేలి బైబిల్ గాని దేవుణ్ణి గాని కొంచెము కూడా ఎరుగనివాడు. కాని అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. దేవుని దూత అతనికి ప్రత్యక్షమై దేవుడు అతని ప్రార్థనలను ధర్మకార్యములను అంగీకరించాడని చెప్పాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనము గమనించండి. కాబట్టి అన్యజనులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి యథార్థముగా ఉన్నట్లయితే తండ్రిలోనికి వచ్చుటకు ఏకైక మార్గమై ఉన్న క్రీస్తు యొద్దకు ఆయన నడిపిస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము గమనించండి. అనేకులు పేతురు వలె క్రైస్తవేతరుల కంటే వారు గొప్పవారనుకుంటారు. కానీ కొర్నేలి లాంటి క్రైస్తవేతరులు అనేక మంది క్రైస్తవుల కంటే ఎక్కువ భయభక్తులు కలిగి ఉంటారు. పేతురు అన్యుల కంటే పవిత్రుడనని అనుకున్నాడు. కాని దేవుడు పేతురు అభిప్రాయాన్ని మార్చి అతని హృదయాన్ని విశాలపరిచి ఉన్నాడు. క్రైస్తవేతరుల విషయంలో మన వైఖరి కూడా దేవుడు మార్చవలసి ఉంటుందేమో. పేతురు ఎంత కఠినంగా ఉన్నాడంటే అతని వైఖరిని మార్చుటకు దేవుడు దర్శనాన్ని ఇవ్వవలసి వచ్చింది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 11వ వచనము గమనించండి. ఆ దర్శనంలో పేతురు పవిత్రమైన మరియు అపవిత్రమైన జంతువులను చూశాడు. మరియు ఆ జంతువులను చంపి తినమని ఒక స్వరము వినిపించింది. కొన్ని జంతువులను తినకూడదని మోషే ధర్మశాస్త్రము చెబుతుంది. కాబట్టి యూదులు వాటిని తినరు. అందువలన పేతురు వాటిని తినడానికి నిరాకరించాడు. లేవీకాండము 11వ అధ్యాయము గమనించండి. కాని దేవుడు పవిత్రపరిచిన దానిని అపవిత్రమైనదని పిలువవద్దని దేవుడు చెప్పాడు. ఆ దర్శనము 3 సార్లు వచ్చింది. పేతురు కొరకు మనుషులను పంపమని దేవుని దూత కొర్నేలుతో చెప్పి ఉన్నాడని తన ఇంటికి వచ్చి వారు చెప్పి ఉండగా పేతురు దర్శనము విషయమై కలవరపడ్డాడు. అప్పుడు యూదులు అపవిత్రులుగా ఎంచిన అన్యుల ఇంటికి వెళ్ళమని దేవుడు చెప్పుచున్నాడని పేతురు గ్రహించాడు. ప్రభువైన క్రీస్తు లోక పాపముల కొరకు చనిపోయాడని మరియు 3వ రోజున తిరిగి లేచి ఉన్నాడని ఈ సువార్త సందేశము కొర్నేలి యొద్దకు పంపబడిన దూతకు నిశ్చయముగా తెలియను. అయితే తానే స్వయంగా కొర్నేలికి సువార్త చెప్పకుండా పేతురును పిలిపించుకొని అదే సువార్తను వినమని దూత ఎందుకు చెప్పాడు? దూత కలిగి ఉండకుండా పేతురు మాత్రమే కలిగి ఉన్నదేంటి? పేతురు కంటే దూత 10 రెట్లు శ్రేష్టముగా చెప్పగలడని మనము చెప్పగలము. అయితే పేతురు పొందిన రక్షణ అనుభవము దూతకు లేదు. కేవలము కృప ద్వారా రక్షణ పొందిన పాపి మాత్రమే రక్షణను గురించి చెప్పగలడు. దీనినే అపోస్తుల కార్యములు 1వ వచనంలో చూస్తాము. ప్రభువైన యేసు చేయుటకును బోధించుటకును ఆరంభించెను. నీవు దేనినైతే అనుభవించలేదో దాని గురించి నీవు మాట్లాడకూడదు. ఈ దైవిక నియమాన్ని దూత కూడా గౌరవించెను. కాబట్టి నీవు దేనినైతే అనుభవించలేదో లేదా నీ అనుభవం మగుటకు నీవు వెదకి ప్రయత్నించటలేదో దాని గురించి బోధించవద్దు. పేతురు కొర్నేలి ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా అన్నాడు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనము గమనించండి. ప్రతి దేశము నుండి మాత్రమే కాదు, ప్రతి డినామినేషన్ నుండి కూడా వారు రక్షణ పొందినట్లు భయభక్తులు కలిగిన ప్రతి మతములో ఉన్న వారిని కూడా దేవుడు క్రీస్తు యొద్దకు నడిపిస్తారు. పేతురు కొర్నేలి యొద్దకు వెళ్లకుండా ఉండినట్లయితే ఏమి జరిగి ఉండేది? పేతురు అవిధేయత చూపినట్లయితే కొర్నేలి నశించేవాడా? పేతురు అవిధేయతను బట్టి కొర్నేలి శ్రమపడినట్లయితే అప్పుడు దేవుడు నీతిమంతుడు కాకపోవును. పేతురు వెళ్ళి ఉండకపోతే దేవుడు యాకోబుని గాని లేక యోహానును గాని లేక ఇంకొకరిని గాని పంపేవాడు. తార్సువాడైన సౌలు యొద్దకు అననీయ వెళ్ళి ఉండకపోతే దేవుడు ఇంకొకరిని పంపేవాడు. దేవుడు వెళ్ళమన్న స్థలానికి నీవు వెళ్ళనిచ్చో దేవుడు నీ పరిచర్యను వేరే వారికి ఇస్తాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనంలో పేతురు ప్రభువైన యేసు యొక్క పరిచర్యను గురించి చెప్పుచున్నాడు. అదేదనగా నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోనూ అభిషేకించునన్నదియే. దేవుడు ఆయనకు తోడైయుండును గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ప్రభు అయిన యేసు జీవితంలో కూడా
దేవుని శక్తియే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకానికి రుజువుగా ఉన్నది. ఆ శక్తితోనే ప్రభు అయిన యేసు మేలు చేయుచు అపవాది చేత పీడింపబడుచున్న వారిని అందరినీ విడిపించి ఉన్నాడు. మనము కూడా ఇతరులకు మేలు చేయనట్లును అపవాది చేత పీడింపబడుచున్న వారిని విడిపించుటకును దేవుడు మనలను పరిశుద్ధాత్మతో నింపును. అపవాది చేత పీడింపబడుతూ నిరాశలను సంతోషము లేని వివాహ జీవితము గలవారు, వివాహ భాగస్వామి చేత బాధించబడివారు, తల్లిదండ్రుల చేత నిర్లక్ష్యము చేయబడుచున్నవారు, మరికొందరు ఆత్మహత్య చేసుకోవాలని కోరేవారు మన చుట్టూ ఉన్నారు. మన సహాయము ద్వారా వారు పాపము నుండి మరియు సాతాను నుండి విడుదల పొంది వారు సంతోషించినట్లు దేవుడు అటువంటి వారి మధ్య మనలను ఉంచి ఉన్నాడు. ఈ పరిచర్య చేయడానికి ప్రభు అయిన యేసుకే పరిశుద్ధాత్మ అభిషేకం అవసరమైతే మనకు ఎంత అవసరమో కదా. ప్రభు అయిన యేసు అభిషేకించబడ్డాడు మరియు దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. మనము పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడు దేవుడు మనకు కూడా తోడుంటాడు. మనము ప్రజలతో మాట్లాడినప్పుడు లేక దయ్యములను వెళ్ళగొట్టినప్పుడు ప్రజలను ఆశీర్వదించుటకు దేవుడు మనకు తోడై ఉంటాడు. ప్రియమైన స్నేహితులారా, ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.